రాజగోపాల్ రెడ్డిని తీసిపాడేసేయండి. ఆయన వల్ల పార్టీకి తీవ్ర నష్టం అయితే జరగబోతోంది. ఇది ఖచ్చితంగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి హైకమాండ్ నిర్ణయాలతో ఇప్పుడు టీపీసీసీ ఒక నిర్ణయం అయితే తీసుకోబోతోంది. మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన ఏదైతే మంత్రి పదవి ఆశించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అలాగే కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆయన మాట్లాడారు. ఇది నిజంగా ఢిల్లీ పెద్దలైతే చాలా సీరియస్గా ఉన్నారట. మరీ ముఖ్యంగా ఏఐసీసీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఆయన్ని వేటు వేయండి, ఖచ్చితంగా ముందు యాజ్ పర్ రూల్స్ ప్రకారం నోటీసులు ఇవ్వండి, ఆ తర్వాత చర్యలకు సిద్ధం కండి అని సాక్షాత్తు టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి సాక్షాత్తు ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతోంది. ఈవేళ రేపు ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా అంటే షోకాజ్ నోటీసులు ఇస్తారు. తదుపరి వివరణ ఇచ్చుకున్న తర్వాత ఆ వివరణ నచ్చితే కనుక ఉంచుతారు, లేదంటే కనుక పార్టీలోంచి నిర్దాక్షిణ్యంగా గెంటివేస్తారు రాజగోపాల్ రెడ్డిని. మొత్తం అంతా ఎంటైర్ పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఉంది, చూద్దాం. రాజగోపాల్ రెడ్డిపై యాక్షన్కు హైకమాండ్ రెడీ. రాజగోపాల్ రెడ్డిపై వేటు వేయాలని నిర్ణయం. మొదట నోటీసులు, తర్వాత చర్యలకు సిద్ధం. రేవంత్ రెడ్డికి కలిసి వచ్చిన రాజగోపాల్ రెడ్డి కామెంట్స్. పార్టీలో తిరుగుబాటు జెండా ఎగరవేయకుండా గట్టి ప్లాన్. ప్రభుత్వం పార్టీపై పట్టుకు రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్. హైకమాండ్ సపోర్ట్తోనే రేవంత్పై తిరుగుబాటన్న చర్చకు ఫుల్ స్టాప్. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిపోతున్నాయి. సీఎం రేవంత్ లక్ష్యంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం పైన పార్టీ హైకమాండ్కు నివేదికలు సైతం వెళ్ళాయి. వీటిపైన రాష్ట్ర ఇన్ఛార్జ్ ఏఐసీసీ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నేరుగా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడాలని నిర్ణయించారు. ఆ తర్వాత పార్టీ నిర్ణయంపైన స్పష్టత రాబోతోంది. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చినట్లుగా అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పదే బహిరంగ విమర్శలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయబోతోందని కూడా సమాచారం అందుతోంది. తనకు మంత్రి పదవి ఇస్తానని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చిందని పలుమార్లు రాజగోపాల్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. తనకంటే జూనియర్స్కు మంత్రి పదవి ఇచ్చారంటూ కూడా తన అసహనాన్ని అయితే వెళ్ళగెక్కినటువంటి పరిస్థితి కూడా కనిపించింది కొన్ని సందర్భాల్లో. అదే సమయంలో సీఎం రేవంత్ పైన చేసినటువంటి వ్యాఖ్యలపైన పార్టీలో చర్చ కూడా మొదలైంది. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ విషయంపైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి రంగంలోకి దిగారు. మల్లు రవి తాజా వివాదంపై రాజగోపాల్ రెడ్డితో మాట్లాడబోతున్నారట. ఆయన స్పందనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోబోతున్నారట. అయితే ఒక దశలో రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతున్నారనే చర్చ కూడా పార్టీలో ఒకవైపు గట్టిగా వినిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డితో మల్లు రవి రేవంత్ రెడ్డిపై చేసినటువంటి విమర్శల గురించి మల్లు రవి వివరణ కోరబోతున్నారు. ఎమ్మెల్యే చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి నష్టం కలుగుతుందని క్రమశిక్షణ కమిటీ ప్రధానంగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ పరువును దిగజార్చే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయానికైతే రాబోతోంది. ఇక మరొక వైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు పార్టీపై పెంచుకునే అద్భుతమైన అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ హైకమాండ్ ఆయనకు పూర్తి స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు. పార్టీ ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలపై ఎప్పటికప్పుడు నియంత్రణలు విధిస్తూ వచ్చింది. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి తన చుట్టూ హైకమాండ్ కట్టేసిన సంఖ్యలను మెల్లమెల్లగా వదిలించుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ సంస్కృతిని అర్థం చేసుకుని ఆ పార్టీ హైకమాండ్కు బహిరంగ విధేయత ప్రకటిస్తూ మరొక వైపు రాష్ట్రంలో తన గ్రిప్ పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు పార్టీపై పట్టు సాధించే మరో అవకాశం రాజగోపాల్ రెడ్డి రూపంలో వచ్చింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే రెబల్ ముద్ర వేసి బలవంతుడని అనుకుంటారని రాజగోపాల్ రెడ్డి అనుకుంటున్నారు. ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. ప్రతి విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయనను ఉపేక్షిస్తే ఇతరులు బయలుదేరుతారు. రేవంత్ను వ్యతిరేకించే వారికి హైకమాండ్ సపోర్ట్ లభిస్తుందన్న అభిప్రాయం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో పార్టీ కేంద్ర నాయకత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నందుకు రాజకీయ జీవితం ముగిసిపోయే చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇతరులు రెబల్గా మారాలన్న ఆలోచనకు సైతం రారనేది హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైకమాండ్ దృష్టికి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ద్వారా ఆయన పని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా వ్యవహరించారు, మునుగోడు ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించారు, ఎన్నికలకు ముందు ఏం చేశారు, ఎన్నికప్పుడు ఏం చేశారో అన్ని వివరాలతో హైకమాండ్కు నివేదికలు పంపారని కూడా తెలుస్తోంది. ఇప్పుడు మళ్ళీ
పార్టీపై కుట్ర చేస్తున్నారంటూ రాజగోపాల్ రెడ్డి లాంటి వారిని ఉపేక్షిస్తే పార్టీకి పట్టిన చెదలను నిర్లక్ష్యం చేసినట్లేనన్న అభిప్రాయం హైకమాండ్కి అయితే పంపుతున్నారట. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను రాజగోపాల్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు గట్టి హెచ్చరికలు ఇచ్చారని కూడా చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని రాజకీయంగా డీల్ చేయకపోతే చాలామంది ఇలాగే బయటకు వస్తారు. అనిరుద్ధ్ లాంటి వాళ్ళు ఇప్పటికీ ఇలాంటి అవకాశాలను టెస్టింగ్ చేశారు. పార్టీని సీఎంను వ్యతిరేకిస్తే పుట్టగతులు ఉండవని అనిపించేలా చేస్తే వారంతా రేవంత్ దారిలోకి వస్తారు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్ పార్టీని రోడ్డు మీదకి లాగకుండా ఉంటారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది రేవంత్ రెడ్డికి ఒకరు చెప్పాల్సిన పని అయితే లేదు. కానీ ఏ కారణంతో అయినా సరే ఛాన్స్ మిస్ అయితే వైఎస్లా పార్టీపై పట్టు సాధించడం కష్టమవుతుంది. వైఎస్ సీఎం పదవి చేపట్టిన మొదట్లోనే ఇలాగే ఉండేది. కానీ ఆయన తన రాజకీయంతో అందరినీ చుట్టేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.